హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు ఏంటంటే క్రియేటివ్ టైమ్ విత్ మీ. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. వీటిని క్రియేటివ్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీటి కోసం కావాల్సిన రా మెటీరియల్ అయితే చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ వైర్ అన్నమాట. దీన్ని ఫ్లోరల్ ఫ్లెక్సిబుల్ వైర్ అనేసి అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయండి, కొన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇవి చేయటానికి అయితే మనకి కావాల్సింది ఫ్లెక్సిబుల్ వైర్ అన్నమాట. మనం ఎటు పంపితే అటు వంగిపోతుంది అనమాట. ఫ్లోరల్ ఫ్లెక్సిబుల్ వైర్స్ అనేసి మీరు అమెజాన్ లో సర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ఈ వైర్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. మనం ఎటు పంపితే అటు వంగిపోతుంది అనమాట. సిజర్ తో కూడా ఈజీగా కట్ అయిపోవాలి, అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నైలాన్ స్టాకింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మీకు అమెజాన్ లో ఈజీగా దొరికేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎలాస్టిక్ ఉంటుందండి, సాగుతా ఉంటది. మనం పెటల్స్ చేసేది ఈ ఫ్యాబ్రిక్ తోనే. వీటిలో డ్యూయల్ షేడ్స్, సింగిల్ షేడ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్స్ అన్ని నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ తో అయితే పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అట్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. కమింగ్ వీడియోస్ లో నేను పోస్ట్ చేస్తాను. ప్లెయిన్ కలర్స్ కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీకు ఫ్లవర్ చేసి చూపించేది అయితే డ్యూయల్ షేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాలెన్స్ కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ సెట్ ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టేప్ అండి. దీన్ని వచ్చేసి అదెసివ్ ఫ్లోరల్ టేప్ అని కూడా అంటారు. వెనకాల లైట్ గా గ్లూ ఉండి చక్కగా వైర్ కి స్టిక్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్, ఇవి మీకు ఆప్షనల్ అండి, కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. జస్ట్ అలా స్టెమ్స్ కి మనం లీవ్స్ లాగా పెట్టుకోవడానికి అనమాట. అండ్ మనం పెటల్స్ చేయడానికి ఒక బాటిల్ లాంటిది అయితే తీసుకోవాలండి, ఏదైనా ఒకటి. ఆ బాటిల్ కి పైనుంచి కిందికి ఒకేలాగా ఉండాలి. కింద మళ్ళీ వేరే కర్వ్స్ అవి ఉండకుండా మనం పెటల్స్ షేప్ అనమాట. ఆ వైర్ని దాని చుట్టూ తిప్పి ఒక మౌల్డ్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దామండి ప్రాసెస్. ఈ ఫ్లోరల్ వైర్ అయితే తీసుకోవాలి. ఫ్లోరల్ వైర్ అయితే తీసుకొని మనం తీసుకున్న బాటిల్ ఉంటుంది కదా, దాని చుట్టూ అయితే తిప్పాలి. అప్పుడైతే ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్లే మన పెటల్ షేప్. మీకు కావాలంటే లావుగా ఉన్న బాటిల్స్ కానీ సన్నగా ఉన్నవైనా తీసుకోవచ్చు, లేకపోతే పాండ్స్ పౌడర్ది ఉంటుంది కదా టిన్న, అదైనా పర్వాలేదు. పైనుంచి కిందకి ఒకేలాగా ఉండాలి. మనం కిందకి తర్వాత ఆ సర్కిల్ని కిందకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేయాలన్నమాట, కింద మళ్ళీ వేరే షేప్ ఉండకుండా. ఒక 2 ఇంచెస్ వైర్ అయితే వదిలేసి మనం తీసుకున్న బాటిల్ చుట్టూ తిప్పాలి. తిప్పిన తర్వాత ఇంకో 2 ఇంచెస్ వైర్ కూడా వదిలేయాలన్నమాట. మనం ఫస్ట్ వదిలేసిన వైర్, సెకండ్ వదిలేసిన వైర్ రెండు కలిపి తిప్పాలి. తిప్పితే కింద కొంచెం స్టెమ్ లాగా అనేది ఫామ్ అవుతుంది. చూసారా, మనకి ఒక్కో పెటల్ కోసం అయితే వైర్ అయితే రెడీ అయిపోయింది. నేను 5 పెటల్ ఫ్లవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే 5 పెటల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను వైర్స్తో. ఈ వైర్ని అయితే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి, లేకపోతే వంగిపోతుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ స్టాకింగ్ క్లాత్ని ఈ పెటల్కి ముందు వెనక కూడా వచ్చేలాగా చక్కగా ఈ క్లాత్ని అయితే సాగతీస్తూ ఆ సర్కిల్ చుట్టూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, మీకు ఈజీగా చేసేసుకోగలుగుతారు. మొత్తం సాగతీసిన తర్వాత కింద మనం స్టెమ్ పార్ట్ అనేసి అనుకున్నాం కదా, దాని దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత ఒకసారి టైట్గా మొత్తం లాగి థ్రెడ్ తీసుకొని అయితే చుట్టేసుకోవాలి. నార్మల్ మన సూయింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అదైతే సరిపోతుందండి. దాని చుట్టూ కూడా ఒక 7-8 టైమ్స్ 10 టైమ్స్ ఎట్లయినా సరే తిప్పేసుకొని ముడి అయితే వేసుకోవాలన్నమాట ఒక 2 సార్లు. ఇట్లా చేస్తే కనుక ఒక పెటల్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. రెగ్యులర్గా ఇంట్లో ఎప్పుడు చేస్తూనే ఉంటాను. మీరు ఎట్లాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొంచెం హై స్కూల్ పిల్లలకి హాలిడేస్ అలా ఉన్నప్పుడు మీరు కూడా వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా ఇట్లాంటివన్నీ ఇవ్వచ్చండి. వాళ్ళకి కూడా మంచిగా ప్రొడక్టివ్ టైం పాస్ అయితే ఉంటుంది. థ్రెడ్ అయితే ముడి పెట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ థ్రెడ్, ఎక్సెస్ క్లాత్ అంతా కూడా సిజర్తో కలిపేసి మొత్తం కట్ చేసేయాలి. చూసారా, ఈ పెట్టెలు అయితే ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి క్లాత్. నేను వీడియోలో కన్నా కూడా ఒరిజినల్గా ఇంకా చాలా బాగుంది లుక్ అయితే. నేను 3 ఫ్లవర్స్ అయితే చేద్దామని 15 పెటల్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఇప్పుడైతే ఈ పెటల్స్తో ఫ్లవర్స్ అయితే చేసేద్దాము.
నేనైతే ఒక ఫ్లవర్ అయితే చేసేసానండి. లుక్ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది కదా. చాలా ఫ్రెష్ గా చాలా బ్లూమింగ్ గా అనిపిస్తాయండి ఫ్లవర్స్ అయితే. ట్రంపెట్ ఫ్లవర్స్ లుక్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే ఎట్లా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ పాలెన్స్ ని తీసుకోవాలి. ఈ పాలెన్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక థ్రెడ్కి 2 వైపులా కూడా ఉన్నాయండి. సో నేనైతే ఒక 6 పాలెన్స్ తీసుకున్నాను. 6 థ్రెడ్స్ లాగా తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేస్తాను అనమాట. అప్పుడైతే నాకు 12 అయితే వస్తాయి కదా, సరిపోతుంది ఫ్లవర్ కి లుక్ కోసం. అయితే మనం తీసుకున్న పెటల్ ఉంది కదా, ఆ పెటల్ కి అయితే ఈ పాలెన్స్ ని అటాచ్ చేసి కొంచెం కిందకి స్టెమ్ కి వచ్చేలాగానే మొత్తం అంతా పైకి వచ్చేలాగానే పెట్టుకొని అక్కడైతే మనం థ్రెడ్ అయితే పెట్టేసుకొని థ్రెడ్తో చుట్టేసుకోవాలి. థ్రెడ్తో అయితే చుట్టేసేసుకొని ఒక 10 టైమ్స్ అట్లా చుట్టేసేసుకొని ఒక 2 సార్లు ముడి వేసేయాలి. నేను చెప్పేది ఒకవేళ మీకు అర్థం కాకపోయినా వీడియో అయితే చూడండి ఎలా చేశాను అనేది, మీకు అర్థమైపోతుంది. ఇవి చేయటం అయితే నాకు నిజంగా ఒక థెరపీ లాగా ఉంటుందండి. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటే. ఇక్కడ చూసారా, నేనైతే టై చేసేసాను పాలెన్స్ని పెటల్కి. ఇప్పుడైతే దీని లుక్ ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ పెటల్ చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ అని అనిపించవచ్చు. తర్వాత నుంచి ఈజీగా చేసేయచ్చు అండి. ఒక 5-10 మినిట్స్లో ఫ్లవర్ అయితే అయిపోతుంది. సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడైతే ఈ పెటల్ని మిడిల్లో పైన టిప్ దగ్గర పట్టుకొని జస్ట్ మధ్యలోకి బెండ్ చేయాలి. సర్కిల్లో ఉన్న షేప్ అయితే పెటల్ ఫామ్లోకి వస్తుంది అనమాట. సెకండ్ పెటల్ని కూడా తీసుకొని అదే విధంగా బెండ్ చేయాలి. మనం కింద టై చేసాం కదా, దానికి స్ట్రైట్గా పైన అనమాట టిప్. ఆ టిప్ దగ్గర జస్ట్ అలా కొంచెం వంపాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా వంపండి. మిగిలిన పెటల్స్ని కూడా అదే విధంగా వంపి చక్కగా ఫ్లవర్ లాగా వచ్చేలాగా రౌండ్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళండి. సో సింపుల్ అండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేను వీడియో అనేది ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్లోగా పెట్టాను. బోరింగ్ అనిపిస్తే వీడియోని కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. నేనైతే ఒక బొటీక్లో చూసాను, ఈ ఫ్లవర్స్తో ఒక పెద్ద ట్రీ చేశారండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బ్లూమింగ్గా అనిపిస్తూ ఉంది ఫ్రెష్గా. అక్కడ చూసిన తర్వాత అయితే ఆ ఫ్లవర్స్ని ఎంత బాగున్నాయో అనిపించి నేను కూడా మెటీరియల్ తెచ్చుకొని చేశాను. నేను ట్రీ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదండి, జస్ట్ అలా ఫ్లవర్ బొకేలాగా అయితే చేశాను. ఇలా ఈ పెటల్స్ అన్నీ జాగ్రత్తగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ రౌండ్గా ఫ్లవర్ లాగా వచ్చేసిన తర్వాత కింద స్టెమ్స్ ఉంటాయి కదా, అవన్నీ దగ్గరగా తీసుకుని చుట్టేయాలన్నమాట. మొత్తం థ్రెడ్ని ఒక 10 రౌండ్స్ వేసేయండి. వేసిన తర్వాత 3 అయితే పెట్టేసేయండి. వీడియో మీకు అర్థమవుతుంది, క్లియర్గా తీసాను అని అనుకుంటున్నాను. కింద నాట్స్ వేసేటప్పుడు అయితే టైట్గా లాగుతా నాట్స్ అయితే వేసేయండి. ఇప్పుడైతే ఫ్లవర్ షేప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు బడ్లా కావాలంటే బడ్లా ఉంచుకోవచ్చు, లేకపోతే ఓపెన్ చేసుకోవచ్చు. అవన్నీ తర్వాత చేసుకుందాము. ఫస్ట్ అయితే కింద ఉంటుంది కదా స్టెమ్ అయితే చేసేసుకుందాము. ఈ ఫ్లోరల్ వైర్ని పొడవుది తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 లేయర్స్లో వచ్చేలాగా చేసుకొని ఆ స్టెమ్ చుట్టూ ఫ్లవర్ స్టెమ్ చుట్టూ తిప్పుకుంటూ వస్తున్నాను. దాని చుట్టూ తిప్పితే ఏంటంటే దానికి అటాచ్ అయిపోతుంది. కొంచెం టైట్గా అయితే దాని చుట్టూ తిప్పుకోవాలండి, సెపరేట్ అయితే అయిపోకుండా. తర్వాత మనం అది ఫ్లవర్ వెయిట్ అంతా స్టెమ్ మొయ్యాలి కాబట్టి టైట్గా తిప్పుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్లోరల్ టేప్ ఉంది కదా, స్టార్టింగ్లో మీకు చూపించాను, ఆ టేప్ని చక్కగా ఈ స్టెమ్ చుట్టూ తిప్పుకుంటూ రావాలి. మనం థ్రెడ్స్ చుట్టాం కదా ఫ్లవర్ కింద, ఆ థ్రెడ్స్ అయితే కనిపించకుండా స్టార్టింగ్లోనే తిప్పేసేయాలన్నమాట. ఆ టేప్ని తిప్పుకుంటూ నీట్గా కింద వరకు వచ్చేయాలి. ఈ టేప్కి అయితే కొంచెం లైట్గా గమ్ అయితే ఉంటుందండి, చక్కగా అతికిపోతుంది. ఈ స్టెమ్ కింద వరకు అయితే తిప్పుకుంటూ వచ్చేయాలి ఫ్లోరల్ టేప్ని. ఇప్పుడైతే వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్ అయితే పెట్టానండి, మీకు బోరింగ్గా అనిపించకుండా. జస్ట్ అలా దాని చుట్టూ తిప్పడమే కాబట్టి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిఫరెంట్గా కూడా ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అవన్నీ మీకు త్వరలో నేను చేసి చూపిస్తాను. నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఫ్లవర్ని లైట్గా ఓపెన్ చేసుకుంటున్నాను. ఎంత బాగుందో కదా, జస్ట్ ఇప్పుడే బ్లూమ్ అయిన ఫ్లవర్ లాగా ఉంది. లోపల పెటల్ కలర్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ పెట్టుకోవాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చాలా బాగున్నాయి కదా. మీరు బంచ్లా కావాలనుకుంటే బంచ్లా చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకొని ఒకటి పైన ఒకటి అలా స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళినా కూడా లుక్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. మనం వాల్స్ మీద కానీ ఎక్కడైనా పాట్స్లో పెట్టుకున్నా కూడా, ఎవరికైనా బర్త్డేస్కి గిఫ్ట్లకు కూడా ఇవ్వచ్చు. ఎంత బాగుంటుందో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.